చార్జ్ షీట్ రూపంలో ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నేకు ఈ నెల 9న సమర్పించడం జరిగింది. ఇక సోనియాను A1 గా, రాహుల్ గాంధీని A2 గా దీంట్లో పేర్కొన్నారు. న్యాయరీత్యా విచారణ చేసే హక్కు కోణంలో న్యాయమూర్తి దీన్ని పరిశీలించి తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. ఇక కేసు డైరీలను తమ పరిశీలన కోసం సమర్పించాలని ఈడీ తరపు న్యాయవాదిని ఆదేశించారు. కాంగ్రెస్ నేతలు శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబే తదితరులను కూడా ఈ కేసులో నిందితులుగా ఈడీ పేర్కొంది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం PMLAలోని సెక్షన్ 3(4) కింద వీరందరిపై చర్యలు తీసుకోవాలని ఈడీ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ NK మట్టా కోరారు. మొత్తం పత్రాలను తమకు సాఫ్ట్ కాపీ రూపంలో అందించాలని ప్రజా ప్రతినిధులపై నమోదయ్యే కేసుల్ని విచారించే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఛార్జ్షీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి. ఇక ఒక ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా మొదలైన కేసులో ఇలా జరగడం కూడా ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అటు సోనియా పైన, రాహుల్ గాంధీ పైన అక్రమంగా కేసులు మోపి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఎనిమీ ఆఫ్ ద డెమోక్రసీ అంటూ కూడా ప్లకార్డులను ప్రదర్శిస్తూ అసలు ఏమీ లేని దాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తూ అంటే అడ్డం వస్తున్న వాళ్ళని తొలగించుకోవడానికి ఈడీ అనే అస్త్రాన్ని మోదీ ప్రయోగిస్తున్నారు అంటూ కూడా చాలా రోజులుగా వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా ఈడీని మా మీద ప్రయోగించి ఏదో చేయాలని చూస్తున్నారు, దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో బొక్కబోర్లా పడతారు అంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అసలు ఈడీకి సంబంధించి ఢిల్లీలో ధర్నా చేయడం ఏంటి అంటూ కూడా నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దానికి సంబంధించిన ప్రతి ఒక్క పేపర్ని మేము దాంట్లో పొందుపరచడం జరిగింది. 2016 నుంచి ఈ కేసుకు సంబంధించి ఏమేం జరిగాయి ఏంటి అనేది క్లియర్ కట్గా బీజేపీ సర్కార్ ఇస్తున్న విషయాన్ని నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక హర్యానాలో స్థిరాస్తి ఒప్పందంతో ముడిపడిన మనీ లాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అలాగే భర్త రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించింది. ఆ రోజే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. ఈ కేసులో సోనియా, రాహుల్తో ముడిపడి ఉన్న 661 కోట్ల స్థిరాస్తుల స్వాధీనానికి ఈడీ ఇప్పటికీ నోటీసులు జారీ చేసింది. ఇక వారిద్దరు ఎంపీలు కావడంతో మోసం, నేరపూరిత కుట్ర, ఇతర నేరాలకు సంబంధించి జిల్లా కోర్టులో ఉన్న కేసును ఈ కోర్టుకు మార్పించి ఈడీ దర్యాప్తు అయితే మొదలుపెట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అటు గెస్ట్లు మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళందరినీ పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు మురళీమోహన్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి అందరికీ. ముందుగా కాంగ్రెస్ నుంచి స్టార్ట్ చేద్దాము. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా, చెప్పండి. ఆల్మోస్ట్ ఆల్ చూస్తూనే ఉన్నారు, ఢిల్లీలో మీరు ధర్నా చేస్తుంటే అసలు ఎంతవరకు సబబు అంటూ బీజేపీ నుంచి వెళ్ళి విసుర్లు కూడా చూడడం జరిగింది. 25కి అయితే కేసు వాయిదా పడింది. అక్రమంగా ఆస్తులు కూడగట్టారు, చాలా తక్కువకు షేర్లు కొన్నారు, ఇలా చాలా రకాల అభియోగాలను అయితే దాంట్లో మోపడం జరిగింది. ముందుగా దీనికి సంబంధించి మీరేమంటారు? ఆరోపణలన్నీ కూడా రాజకీయ ప్రేరితమైనటువంటి దాంట్లో వాస్తవాలు లేవు. నగదు బదిలీ జరగకపోతే నగలు 900 కోట్ల రూపాయలని ఒక అభూత కల్పన చేస్తున్నారు. ఈ అంటే ఎప్పుడెప్పుడైతే కాంగ్రెస్ కొంత పుంజుకొని కాంగ్రెస్ గట్టి ఫైట్ ఇస్తున్న సందర్భంలో కానీ, లేదంటే ఏదైనా ఎలక్షన్ దగ్గర పడుతున్నటువంటి సందర్భం కానీ, ఇంకా భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఒక్కొక్క ఆయుధాన్ని, బలమైనటువంటి సెంటిమెంటల్ ఆయుధాలను ఇప్పటిదాకా ఉపయోగించింది. సో ఇప్పుడు ఇంకా ఉపయోగించడానికి వెతుకులాట, ఎప్పుడు వెతుకులాటే ఉంటుంది. దాంట్లో భాగంగా ఈసారి బీహార్, తర్వాత పశ్చిమ బెంగాల్, అదేవిధంగా గుజరాత్ ప్రధానంగా మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఈ తతంగం అంతా వాళ్ళు నడిపిస్తున్నారు. పర్టికులర్గా గుజరాత్లో 8, 9 తేదీలలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ యొక్క అధివేశం జరిగింది. దాని ఫాలోఅప్లో 2 రోజుల తర్వాత నిన్న రాహుల్ గాంధీ అక్కడ పర్యటన చేసి ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసం గట్టి ప్రయత్నం జరుగుతుంది అక్కడ. సో ఇవన్నీ పరిణామాలు గుజరాత్ను దృష్టిలో పెట్టుకొని గుజరాత్ ఎలక్షన్లో రేపు కాంగ్రెస్ పార్టీ, అదే రకంగా గుజరాత్ ఎలక్షన్ సంబంధించి పార్లమెంట్లో స్వయంగా రాహుల్ గాంధీ గారు ఒక ఛాలెంజ్ చేసినారు.
ఈ వచ్చే ఎలక్షన్స్ లో గుజరాత్ లో తప్పనిసరిగా మిమ్మల్ని ప్రజలు ఓడిస్తారు. ఆ ఓడించేటువంటి ప్రజలకు మేము నేతృత్వం వహిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. సో ఈ అన్ని పరిణామాల దృష్ట్యా ఈ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల, వాళ్ళని ఏదో కేసులలో ఇరికించడం వల్ల, వాళ్ళపైన ఏడుకొని ఆరోపణలు చేయడం వల్ల కార్యకర్తలు కానీ లేకపోతే శ్రేయోభిలాసులు కానీ ఒక మనోధైర్యాన్ని దెబ్బతీసి కార్యకర్తలని ఇబ్బంది పెట్టి, అంటే నాయకులకే ఇబ్బంది అవుతున్నప్పుడు మన పరిస్థితి ఏందనేటువంటి క్వశ్చన్ అందరికీ వస్తుంది, సహజమైనటువంటి. సో అట్లాంటి ఒక భయాందోళనకు గురి చేయడానికి రాజకీయ ప్రేరేపితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి కేసు తప్ప దీంట్లో నిజానిజాలకు సంబంధించి గతంలో కూడా ఈడీ పిలిపించినది. ఈడీ పిలిపించినప్పుడు అన్ని సమాధానాలు చెప్పొచ్చినారు. దాన్ని దాదాపుగా సంవత్సరం పై కాలంగా దాన్ని అట్నే పెండింగ్ పెట్టి మీరు చేస్తున్న ఆరోపణకి అంటే 2012లో నమోదైంది కాబట్టి అంటే అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు స్పీడప్ చేయడానికి ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపిత కుట్రే అని కన్ఫర్మ్ చేసి ఇస్తున్నారా? ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పిన కదమ్మా, పోయినసారి కూడా ఏది ఈడీకి మేడం ను అండ్ తర్వాత రాహుల్ గాంధీని పిలిపించినప్పుడు కూడా ఎలక్షన్ ముందు జరిగిన తతంగం ఇది. ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్ పోయే ముందు జరిగినటువంటి తతంగం. అంతకుముందు కూడా అంటే ఏ సందర్భంలో అయితే కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఒక పోరాటానికి దిగుతుందో ఆ సందర్భంలో ఆ అగ్రనేతలను ఇబ్బంది పెట్టేటువంటి, అది కూడా దొరకక ఏదో ఫాల్తు కేసు దొరికింది, అది హెరాల్డ్ కేసు. ఆ హెరాల్డ్ కేసును పట్టుకొని దాన్ని ఏదో అదే కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. సరే అంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. ఎదుటి యుద్ధంలో శత్రువు అనుకున్న వాడిని, యాక్చువల్లీ ప్రజాస్వామ్య సిస్టంలో ఎవడు శత్రువు ఉండడు, ప్రత్యర్థులే ఉంటారు, పోటీదారులే ఉంటారు. కానీ ఇలా భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ప్రతి పార్టీని శత్రువుగా చూస్తున్నారు. ఈ దేశం నుంచి ఇక వాళ్ళు తప్ప బీజేపీ సానుభూతి పరులు వాళ్ళు తప్ప ఇక ఈ దేశంలో ప్రతి ఒక్కరు దేశద్రోహి అనేటువంటి ఒక అభూత కల్పన చేసి ఒక ముద్ర వేసి ఎవరైనా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినా, కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళు దేశద్రోహులుగా ముద్ర వేసేటువంటి ప్రయత్నము, లేకపోతే అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేసే ప్రయత్నము, వీళ్ళంతా ఈ రకమైనటువంటి ఒక ఇది సెంటిమెంటల్ ఇష్యూస్ తీసుకురావడం, ఇవన్నీ చేసుకుంటా ఎదుటి పార్టీలు ఇంకేవి ఉండకూడదు అనేటువంటి ఒక నియంతృత్వ ధోరణిలో ఇలా అప్రకటిత ఎమర్జెన్సీ ఈ దేశంలో నడుస్తుంది. సో మమ్మల్ని ఊకే ఎమర్జెన్సీ అని ఒక ఇందిరాగాంధీ టైంలో ఉన్నటువంటి ఒక సంవత్సర కాలంలో దాన్ని ఎత్తి చూపుతారు. కానీ వాస్తవంగా గత 10 సంవత్సరాల నుంచి ఇది నేనన్న మాట కాదు, స్వయంగా ఆర్గనైజర్లో పంచజన్యలో వచ్చిన ఆర్టికల్లో స్వయంగా దాని నేత అంటే భారతీయ జనతా పార్టీ అగ్రనేత మహనీయుడైనటువంటి అద్వానీ గారు చేసిన వ్యాఖ్యలు మీరు ఒకసారి 2016-17 ప్రాంతంలో ఆయన చేసినారు, వాటిని కూడా మనం కోడ్ చేసుకోవచ్చు. సో ఒక రకమైనటువంటి అప్రకటిత ఎమర్జెన్సీ ఎదుటి పార్టీలను మొత్తం లేకుండా చేయాలనేటువంటి ఒక ధోరణి కనిపిస్తుంది. అదే రకంగా మనకు తెలంగాణలో కూడా కేసీఆర్ చేసిన పని అదే. కానీ ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పినా మనం చూసినాం. రేపు భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో ఆ రకమైన బుద్ధి చెప్పే రోజులు ప్రజలు సరైన ఎలాంటి ఆర్థిక కుంభకోణం జరగలేదంటారా కత్తి వెంకటస్వామి గారు? ఏమండి, ఎలాంటి ఆర్థిక కుంభకోణం జరగలేదంటారా? ఏం లేదల్లా అని చాలా సార్లు చెప్పినాం. ఆ లెక్కలు దానికి సంబంధించినటువంటి అనేక అంశాలను అనేక డిబేట్లలో వివరించినాము. అనేక రకాలైనటువంటి అన్ని కోణాలలో అక్కడ ఫ్రాడ్ లేదు, ఆ సంబంధించినటువంటి దాంట్లో ఫ్రాడ్ లేదు అనేటువంటిది అనేక కోణాలలో అది నిరూపించబడ్డది. అయినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఒక ఆయుధంగా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ మానసిక స్థితిలో దాన్ని అక్కడ వదిలిపెట్టాలనుకోవటం లేదు. దాన్ని పట్టుకొని మొత్తం ఉన్నంత కాలము సోనియా గాంధీ, రాహుల్ గాంధీని టార్గెట్ చేయడం కోసం అది ఒక పెద్ద ఆయుధం, వజ్రాయుధం లాగా పనికొస్తుంది. ఆ వజ్రాయుధాన్ని లాగానే దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అంటే మేము అసలు వాళ్ళని కౌంటర్ చేయట్లేదు, మాకు కాంగ్రెస్ ఎప్పటికీ పోటీ కాదు అనేసి బీజేపీ అంటుంది కదా. ఏం పోటీ కాదు? పోటీ గాంధీ ఇలా 100 సీట్లు వచ్చినాయా? పోటీ గాంధీ వాళ్ళకున్నటువంటి లాస్ట్ టైం ఉన్న మెజారిటీ కంటే తగ్గిందా? పోటీ ఎందుకు కాదండి, పోటీ తప్పనిసరిగా అవుతుంది. 2000, 1000 తోటి మహారాష్ట్రలో ఓడిపోయిన ఎన్ని సీట్లు చూపించాలా మీకు? హర్యానాలో ఎన్ని సీట్లు చూపించాలా? పోటీ లేకుండా ప్రజలు మాకు
వాళ్ళకు కొంత అంటే సీట్ల దృష్ట్యా వాళ్ళు వస్తున్నారు, కానీ ఓట్ల దృష్ట్యా మేము కూడా మంచి పర్సెంటేజ్ తెచ్చుకుంటున్నాం, మాతో కూడా ప్రజలు ఉన్నారు. సో మాకు సంబంధించినటువంటి సరే మిగతా పక్షాలు అనుకోండి, లేకపోతే ఇంకొక పక్షం అనుకోండి, ఓట్ల చీలిక కారణంగా కూడా కొన్నిసార్లు ఓడిపోయిన సందర్భం ఉన్నది. హర్యానాకు సంబంధించినట్టున్నది. ఇక అంతకు మించినటువంటి మేనేజ్మెంట్ కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నది. సో భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ మేనేజ్ చేయాలో ఏం చేయాలో అని చేస్తుంది. కిషన్ రెడ్డి గారు ఏదో ఇట్లా సమంజసమా అట్లా సమంజసమా అని మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏం తెలుసు అని, ఆయన గురించి మాకు తెలియదు ఏంది. అదృష్టం తన్నుకొస్తే పోయి తంతపోయి గారెల బుట్టలో పడ్డటువంటి కేసు అది. ఏనాడన్నా ఆయన యోగదానం ఉన్నదా, లేకపోతే ఆయనకి ఏమన్నా మాలాగా నక్సలైట్తో కొట్లాడిందా, లేకపోతే తీవ్రవాదులతో కొట్లాడి ఏబీపీనో ఆర్ఎస్ఎస్నో బీజేపీనో నిలబెట్టినటువంటి వ్యక్తి కాదు. ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది, మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడితే పెద్ద లెక్కలోకి తీసుకొని సీరియస్ తీసుకునేంత సీరియస్ లీడరే కాదు ఆయన. ఆయన మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించినటువంటి నేత మీద కేసు పెడితే ఆ పార్టీకి సంబంధించి ఇప్పుడు మన కుటుంబ సభ్యులే ఉన్నారు, మన మీద అసలు ఒక ఫాల్స్ కేసు కాదు నిజమైన కేసు పెట్టినప్పుడే కుటుంబ సభ్యులంతా పరిగెత్తుతూ ఉంటారు జడ్జిల దగ్గరికి లేకపోతే అక్కడికి. ఇది ఒక ఫాల్స్ కేసు పెట్టినప్పుడు కార్యకర్తలు, అభిమానులు, శ్రేయభిలాషులు నిరసన తెలియకుండా, అంటే దేశంలో నిరసన చేసేటువంటి హక్కు కూడా ప్రజలకు కానీ లేకపోతే మిగతా పార్టీలకు కానీ లేదని అంటారా కిషన్ రెడ్డికి? వారి అవగాహన రాహిత్యాన్ని నేను చింతిస్తున్నా. వారు అంటే పార్టీలు నిరసన తెలియకుండా ఎందుకు చేయాలా అని అంటే ఆయనకు తెలియదు పాపం. ఆయన నిరసనలో పాల్గొని ఏదో లాఠీ దెబ్బలు తిని ఏదో తూటా దెబ్బలు తిని ఎదిగినటువంటి వాడు కాదు. అదృష్టవశాత్తు అక్కడ దాకా వచ్చినాడు. సో ఇలా పెద్ద కేంద్ర మంత్రి ఉన్నాడు కాబట్టి అందరం మాట్లాడుకోవాల్సి వస్తుంది, అంతకంటే ఎక్కువ. ఓకే వెంకటరెడ్డి గారు, ఆల్మోస్ట్ ఆల్ కత్తి వెంకట స్వామి గారు అయితే చాలా విషయాలను చెప్పడం జరిగింది. కక్షపూరితంగా ఎలక్షన్లు వచ్చే ప్రతిసారి బీజేపీ ప్రభుత్వానికి ఈడీ గుర్తొస్తుంది. అడ్డుకోవాలంటే ఏదో ఒకటి బట్టగాల్చి మీదయ్యాలి. 2012 నుంచి అలా జరుగుతూనే ఉంది, ఎక్కడా దొరకట్లేదు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేయబోతున్నారు, బొక్కబోర్లా పడబోతున్నారు అని అంటున్నారు. దాంతోపాటు అసలు మాట్లాడే హక్కు ఎవరికి లేదు అన్న విషయాన్ని కూడా వెంకటస్వామి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. మీ అభిప్రాయం? ముందుగా మీకు అలాగే న్యూస్ 360 ప్రేక్షకులకి, మురళీ మోహన్ సార్కి, తర్వాత కత్తి వెంకటస్వామి గారికి నమస్కారం. ఇది వాస్తవం అవాస్తవాలు చెప్పడంలో కాంగ్రెస్ చరిత్ర చాలా ఎక్కువ. చూస్తే వెనక్కి వెళ్ళి చూస్తే 1938లో ఇది నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏదైతే స్థాపించారో అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ కలిసి రేపొద్దున ఈ బ్రిటిషర్స్ నుంచి మన స్వాతంత్రం తెచ్చుకోవాలి, ఫ్రీడమ్ తెచ్చుకోవాలి, మనం ఇట్లాగే అయిపోతా ఉందని చెప్పేసి అందరు కలిసి ఆ పత్రికను తీసుకొచ్చి స్థాపించి దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఎందుకంటే పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకురావాలి, బ్రిటిషర్స్ ని ఇండియా నుంచి వెళ్ళగొట్టాలని ఒక ఆలోచనతో తీసుకొచ్చిన పత్రిక నేషనల్ హెరాల్డ్. సో దాన్ని బేసిక్ ఏంటంటే అప్పట్లో అందరు కలిసి తీసుకొచ్చారు కాబట్టి మరి అది కొంతవరకు నడుస్తూ ఉండే. ఎప్పటి వరకు అంటే దగ్గర 2008 వరకు అది ఎవరు నడిపించేవారు? AJL, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీ, ఆ కంపెనీ నడిపించేది, పబ్లిష్ చేసేది. సో అది తర్వాత 2008లో ఆగిపోవటం, తర్వాత 2010లో మరి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఏదైతే ఈ కంపెనీ తీసుకోవడము ఐఎన్సి కాంగ్రెస్ పార్టీ తీసుకొని చెప్పాలంటే అక్కడ. సో అక్కడ తీసుకొని తర్వాత దాంట్లో కొన్ని షేర్స్ దగ్గర 2000 కోట్లు, ఇప్పుడు చెప్పాలంటే 2000 కోట్ల పైన అసెట్స్ ఉన్నాయి. దాంట్లో షేర్స్ దగ్గర 76% సోనియా గాంధీ గారి పేరు మీద, రాహుల్ గాంధీ గారి పేరు మీద, తర్వాత మిగతా మోతీలాల్ ఓరో, ఆస్కార్ ఫెర్నాండెస్, ఇవన్నీ కూడా ఇట్లా షేర్స్ బదలాయించుకొని ఇవంతా ఏంటంటే యంగ్ ఇండియా కంపెనీ అని ఇంకో కంపెనీ స్థాపించి దాంట్లోకి ఈ షేర్స్ బదలాయించారు. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళొక్కరి ఆస్తి కాదు, ఇవన్నీ కూడా వీళ్ళు స్థాపించిన, జవహర్లాల్ నెహ్రూ స్థాపించినా కూడా దగ్గర 5,000 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ కలిసి స్థాపించారు. సో అలాంటిది వాళ్ళందరినీ పక్కన పెట్టి 99% వీళ్ళందరూ కూడా ఎవరైతే ఎవరినైనా మోసం చేస్తున్నట్టేగా మీరు రాహుల్ గాంధీ మీద ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అది మీరు చెప్పలేకపోతా ఉన్నారు. సో దాంట్లో భాగంగానే ఏదైతే ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్స్ అయినాయో 2012లో అప్పట్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సుబ్రహ్మణ్య స్వామి గారు అది చూసి ఇవంతా కూడా
పిటిషన్ ఫైల్ చేశారు, కేసు వేసారు, దాని మీద ఆర్గ్యుమెంట్స్ నడిచినాయి. ఇది ఇప్పుడు కాదు, వాళ్ళ హయాంలోనే, యూపీఏ హయాంలోనే, యూపీఏ 2 హయాంలోనే కేసు మొదలైంది చెప్పాలంటే. పిటిషన్ వేశారు, అక్కడి నుంచి వస్తూ ఉంది కదా. మా హయాంలో కాదు కదా, భారతీయ జనతా పార్టీ హయాంలో కాదు, మోడీ గారి హయాంలో కాదు కదా, మీ హయాంలోనే మీరు ఉన్నప్పుడే మీ సిబిఐ, మీ ఈడీ ఆ టైంలోనే కేసు ఫైల్ అయింది. అక్కడి నుంచి మొదలు పెడితే ఎట్లాగో వీళ్ళు ప్రభుత్వం ఉన్నారనేసి సిబిఐని బెదిరించారు, సిబిఐ పక్కకు పోయింది. ఇప్పుడు ఈడీ ఇప్పుడు ఎంక్వైరీ చేసింది, అభియోగాలు మోపింది, కోర్టులో కూడా పబ్లిక్. అంటే వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వెంకటరెడ్డి గారు 10 ఏళ్లుగా ఈ కేసుకు సంబంధించి కొనసాగుతున్న నేర నిరూపణ అయితే జరగలేదు అనేది ఇక్కడ ప్రధానంగా తెర మీదకి వస్తున్న అంశము. ఇది రాజకీయ అంటే కాంగ్రెస్ వాళ్ళు మెయిన్ ఈ పాయింట్ రేజ్ చేయడానికి ఇప్పుడు మొదలైంది కాదు కదా, కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా నిరూపించకుండా మీద నిందలేస్తున్నారు అనేసి అని కత్తి వెంకటస్వామి గారు సూటిగా ఇందాక ప్రశ్నించారు. చాలా మందికి వస్తున్న డౌట్ కూడా అదే. నిందలు కాదు, ఉన్న వాస్తవం చెప్తా ఉన్నాం. కోర్టులు చూసుకుంటున్నాయి, ఈడీ సంస్థ మరి దర్యాప్తు చేస్తా ఉంది. దర్యాప్తులో ఎవిడెన్స్ దొరికింది కాబట్టి దాన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేశారు కాబట్టి ఈ రోజు కోర్టుకి వెళ్ళింది. A1 A2 ఎవరండి? A1 సోనియా గాంధీ, A2 రాహుల్ గాంధీ, మిగతా ఇద్దరు కూడా ఉన్నారు, దాంట్లో ఇంకొక ముగ్గురు ఉన్నట్టుంది. ఎంత ఏంటంటే డెఫినెట్ గా అక్కడ అభియోగాలు ఎందుకు మోపుతారు? ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తేనే మోపుతారు, ఎవిడెన్స్ లేకపోతే ఎందుకు చేస్తారు చెప్పండి? ఇదంతా కూడా ఏంటంటే ఈ ప్రాసెస్ టేక్స్ టైం. బేసిక్ గా అదే జరిగింది ఇప్పటిదాకా. ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా తప్పులు కాదు, ఎంత కూడా వాస్తవం చెప్తే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఈడీ ఆఫీసుల ముందు ధర్నా చేయడం, ఈడీ వాళ్ళని బెదిరించడం, ఎలాంటి ట్రై చేస్తా ఉన్నారు. ఇవన్నీ కుదరదు. ఇదంతా కూడా మోడీ ప్రభుత్వం. కాంగ్రెస్ నుంచి వస్తున్న వాదన ఏంటంటే అటు రాహుల్ గాంధీ ఆల్మోస్ట్ ఆల్ తను మౌల్డ్ చేసుకుంటూ జనాల్లోకి వెళ్తున్నారు, ఒక సామాన్యుడిలా తన ఇమేజ్ ని పెంచుకుంటున్నారు. ఇది తట్టుకోలేకనే ప్రతిసారి ఏదైనా ఇష్యూ రాగానే నేషనల్ హెరాల్డ్ మీద పడుతున్నారు, సోనియాని రాహుల్ని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేయడం ఎందుకు? ఇన్ని సంస్థ మీ చేతిలో ఉన్నప్పుడు, అన్ని మీ కనసన్నలోనే ఉన్నప్పుడు ఆధారాలు సేకరించడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు? దానికి సంబంధించి ప్రతిసారి దీన్నే హైలైట్ చేయడం ఎందుకు? వాళ్ళు అడుగుతున్న సూటి ప్రశ్న అదే. ఏదైనా కూడా దర్యాప్తు చేసేటప్పుడు టైం పడుతుంది కదండి. ఆ టైం పడుతుంది, ఇమ్మీడియట్ గా మన చేతుల్లో ఉండవు కదా. కోర్టులు ఉన్నాయి, ఈడీ ఉన్నాయి, సంస్థలు. ఇది ఆ సంస్థలన్నీ కూడా దర్యాప్తు చేయాలి. ఉన్న కలెక్టర్ ఏదైతే ఎవిడెన్స్ ఉందో వాటిని కలెక్ట్ చేయాలి. అవసరం వచ్చినప్పుడు చేయటం కాదు. ఇది డెఫినెట్ గా టైం పట్టుద్ది. ఇప్పుడు ఎలక్షన్స్ ఏమున్నాయని చెప్పి ఇప్పుడు ముందు తీసుకొచ్చినాం అనుకుంటున్నారు మీరు. మరి భారతీయ జనతా పార్టీకి దానికి సంబంధం ఏముంది? అది కోర్టులో చూసుకుంటే ఈడీ చూసుకుంటది, మాకేం సంబంధం అండి? నాకు అర్థం కావట్లేదు. అదంతా కూడా ఉన్న వాస్తవం చెప్తా ఉంటే వీళ్ళు బెదిరించే ధోరణిలో, వాళ్ళ బెదిరింపు ప్రక్రియలో వీళ్ళు ముందుకు పోతా ఉన్నారు తప్పితే ఇక్కడ ఈడీ ఆఫీసుల ముందు ధర్నా చేయడం ఏంటి? మీరు ఫేస్ చేయండి. మీ దగ్గర నిజంగానే తప్పు ఒకవేళ ఒప్పు ఉంటే, నిజంగానే మీకు దగ్గర ఎవిడెన్స్ ఉంటే, మీరు తప్పు చేయలేదు అనుకుంటే కోర్టు ఉంది కదా, రౌస్ రెవెన్యూ కోర్టు ఉంది కదా, రెవెన్యూ కోర్టు ఢిల్లీలో, వెళ్ళండి, మాట్లాడండి అక్కడ. మరి ప్రూవ్ చేసుకోండి, ఎవరితో ప్రూవ్ చేసుకొని బయటకు రండి. మా మీద అభియోగాలు లేవు, మీరు తప్పు చేయలేదు, మేము 2,500 కోట్ల ఆస్తులు మేము గుంజుకోలేదు అని చెప్పండి. అక్కడ డెఫినెట్ గా వస్తుంది కదా. దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల ఉన్న వాస్తవం చెప్తా ఉంటే వాళ్ళకి ఏంటంటే మండుతా ఉంది. ఎందుకంటే ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికలు ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ, రోజు రోజుకి దిగజారిపోతుంది తప్పితే ఎక్కడన్నా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా గదే జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 15 నెలల కాలంలో ఏం జరిగిందని దగ్గర 1,80,00,000 కోట్లు తీసుకొచ్చారు. ఏ హామీలు పూర్తి కాలేదు, ఏ రుణమాఫీ పూర్తి కాలేదు, ఆ రకరకాల వాగ్దానాలు ఇచ్చినవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కటి వాళ్ళ స్థాయి దిగదార్చుకుంటారు తప్పితే. నేనేమంటున్నానంటే ఈ కేసులో మీకు A1 A2 ఉన్నారు కదా, వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి, కోర్టులో ప్రూవ్ చేసుకోండి, బయటకు రండి, తప్పేం లేదు కదా. చాలా మంది వస్తారు అట్లాగా. అభియోగాలు మోపినంత మాత్రాన అభియోగాలు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎవరొద్దన్నారు? వెంకటస్వామి గారు ఇప్పుడు వెంకరెడ్డి గారు మాట్లాడుతూ కేసుకు చాలా సమయం పడుతుంది, డెఫినెట్ గా టైం తీసుకుంటుంది అంటారు. కానీ ఇదే వెంకరెడ్డి గారితో సహా భారతీయ జనతా పార్టీ ప్యానలిస్ట్ అంతా కూర్చొని
ఇక్కడ బండి సంజయ్ కావచ్చు, సరే కిషన్ రెడ్డి గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు, బండి సంజయ్ కావచ్చు, ఇంకా మిగతా మిత్రులు అందరూ కూడా ఏమంటారనంటే మీరు ఈ దర్యాప్తు చేయలేదు, ఆ దర్యాప్తు చేయలేదు, ఇంకా పూర్తి చేయలేదు అని మరి ఇక్కడ కూడా ప్రశ్నలు లేవనెత్తిన సందర్భం ఉన్నది. కాబట్టి ఈ ద్వంద్వ నీతి మానుకోవాలి. ఇప్పుడు మీరు అక్కడ కేసుకు సమయం తీసుకుంటుంది అన్నప్పుడు ఈడ కూడా కేసులు తెలంగాణకు సంబంధించినటువంటి కేసులకు కూడా సమయం తీసుకుంటుంది అనేది అది మీరే అర్థం చేసుకోవాలి. దాని మీద ఎక్కువ నేను లోతుకు వెళ్ళటం లేదు. రెండోది ఏంటంటే ఇదే మోడీ గారి నాయకత్వంలో గుజరాత్లో జరిగినటువంటి అనేక రకాల సంఘటనల సందర్భంగా ఈ అంటే ఇలా దురదృష్టకరం ఏంటంటే హంతకుడని నిరూపించబడి దాన్ని తిరగదోడి ఒక జడ్జిని చంపించి ఇంకో జడ్జిని తెచ్చుకొని మళ్ళీ క్లీన్ చిట్ తీసుకున్న ఆయన ఒక ఆయన ఇప్పుడు వచ్చి హోమ్ మినిస్టర్ అయిపోయాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందండి? హంతకుడుగా నిరూపించబడి దాన్ని తిరగదోడి మళ్ళీ క్లీన్ చిట్ తీసుకున్న ఆయన ఇలా హోమ్ మినిస్టర్. కాబట్టి ఆయన మైండ్ అంతా క్రిమినల్ మైండే ఉంటుంది. సో క్రిమినల్ ఆలోచన విధానమే ఉంటుంది, ఎదుటి పార్టీని ఎట్లా ఖతం చేయాలనేది ఉంటుంది. సో అట్లాంటి నేతృత్వంలో ఇలా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఈ అమిత్ షా గారి నేతృత్వంలో ఇట్లాంటిది నడుస్తుంది. సరే క్రిమినాలిటీ లేకపోతే ఏది ఈ విధ్వంసము ఇట్లాంటి చేయడంలో మోడీ గారు కూడా ఎవరికి ఏం తీసిపోయినాడు కాదు కదా, షా గారికి ఏం తీసిపోయినాడు కాదు కదా. ఆయన 1 అంటే ఈయన 2, ఈయన 2 అంటే ఆయన 1, అంతే తేడా కదా, అదన్నీ జోడుకు రాలే కదా. సో కాబట్టి ఒక క్రిమినల్ అప్రోచ్ భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం, సరే వెంకటరెడ్డి గారికి సంబంధం లేకపోవచ్చు, లేకపోతే సామాన్య భారతీయ లేకపోవచ్చు, కానీ నేను మిమ్మల్ని ఏమంటున్నా అంటే సామాన్య భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు దీంతో సంబంధం లేకపోవచ్చు, లేదు కూడా లేదని నేను కూడా మిమ్మల్ని కూడా నేను కార్యకర్తగా లేకపోతే సామాన్య కార్యకర్తగానే నేను అనుకుంటున్నా. సో మిమ్మల్ని నేను ఏమంటలేదు వ్యక్తిగతంగా. సో నేనేమంటున్నా అంటే ఒక క్రిమినల్ ఐడియాలజీ ఉన్నటువంటి 2 వ్యక్తుల నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నడుస్తుందని అంటున్నా నేను. సో ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానము వాళ్ళ స్లోగనే కదండి, వాళ్ళ స్లోగనే కదా కాంగ్రెస్ ముక్త భారత్. ప్రజాస్వామ్య దేశంలో నక్సలైట్లని ఇప్పటిదాకా మనం ఎరాడికేట్ చేయకపోయినాం, బ్యాండ్ ఆర్గనైజేషన్స్ నే ఎరాడికేట్ చేయకపోయినాం. ఒక ప్రజాస్వామ్యయుతంగా పెరిగినటువంటి దేశ స్వాతంత్రం తెచ్చినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ ముక్త భారత్. వాళ్ళు దాని బదులుగా భ్రష్టాచార ముక్త భారత్ అని ఉంటే అందరం అప్రిషియేట్ చేసేవాళ్ళం మోడీ గారిని కూడా. కానీ ఆయనే పెద్ద భ్రష్టాచారి కాబట్టి ఆయన ఆ మాట అనడు, కాంగ్రెస్ ముక్త భారత్ అని అంటాడు. కాబట్టి ఒక నిమిషం, కాబట్టి నేనేమంటానంటే వన్ అంటే ఒక వ్యక్తులను పార్టీ నేతలను టార్గెట్ చేసి రాజకీయంగా ఇబ్బంది పెట్టి అంటే కాంగ్రెస్ పార్టీని లేకుండా కొట్టాలనేది వాళ్ళ ఉద్దేశం. క్యాప్టెన్ కొట్టినప్పుడు క్యాప్టెన్ కి ఇబ్బంది అయితే ఇక మిగతా సైన్యం అంతా వెనక్కిపోతుంది అనేటువంటి ఆలోచన. ఇది యుద్ధ నీతిని తెలిసిన మేము కూడా తెలిసి అక్కడ మురళీమానాలు కూర్చొని ఉన్నాడు, నేను మురళీమాన అందరం కలిసి నక్సలైట్లకు వ్యతిరేకంగా కొట్లాడినాము. ఇక కొట్లాడినప్పుడు ఎవరిని క్యాప్టెన్ ఎవరిని కొడితే నక్సలైట్ వెనక్కిపోతారని మేము ఆలోచించినాం, మాలో ఎవరిని కొడితే ఏబీపీ ఎక్కిపోతుందని వాళ్ళు కూడా ఆలోచించున్నారు. ఇది యుద్ధ నీతి. సరే ఇది ధర్మ యుద్ధమా అధర్మ యుద్ధమా? ఈ యుద్ధంలో మాత్రం ఇవాళ అధర్మ యుద్ధమే నడుస్తుంది. సో మహాభారతం నుంచి అధర్మ యుద్ధమే నడుస్తుంది, ఇప్పుడు నడుస్తుంది. సో వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది. అయితే ఈ ఉడత ఊపులకు తాటాకి చప్పులకు కాంగ్రెస్ పార్టీ భయపడి పారిపోయేటువంటిది లేదు. పడుతున్నాం, చాలాసార్లు కింద పడతాం మేము. కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు కింద పడ్డది, పడి మళ్ళీ ఏదో కిరీటం లాగా లేచి వచ్చి మళ్ళీ ముందుకు పోయి ప్రజలను కన్వెన్స్ చేసుకొని ప్రజల మధ్యలో ఉండి ప్రజలను తమతో బీజేపీ వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఇంత మీకు క్లీన్ చిట్ ఉంటుంది అని తెలిసినప్పుడు ఎందుకు ఈ ధర్నాలు, ఎందుకు దీనికి సంబంధించి హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? చట్టం తమ పని తాము చేసుకుంటే వెళ్ళిపోతుంది అంటే అయిపోతుంది కదా. ఇంతలా దీనికి సంబంధించి ఏ మిస్టేక్ చేయనప్పుడు ఎందుకు వాయిస్ రైజ్? లే కిషన్ రెడ్డి గారు ఈ మాట అన్నారంటేనే నేను ఇందాక సమయం చెప్పిన, మళ్ళొకసారి నేను చెప్తున్నా. మీరు అడిగిన దానికి ఒక ఇంట్లో నిజంగా ఏదైనా తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినా ఇల్లు
సంబంధించిన సభ్యులంతా కూడా స్పందిస్తారు, నిరసన వ్యక్తం చేస్తారు, లేకపోతే అడ్డుకోవడానికి ట్రై చేస్తారు, అరెస్ట్ చేయడానికి వస్తే అడ్డం కాబడతారు. ఇవన్నీ ఇది చాలా సహజం భారతీయుల అంటే మిగతా దేశాల మనకు సంబంధించినటువంటి నేతల మీద సంబంధించిన నేతల మీద దాడి జరిగింది అనుకున్నప్పుడు తప్పనిసరిగా నిరసన వ్యక్తం చేసి, ఇప్పుడు మేమేమన్నా భారతీయ జనతా పార్టీని లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవటం లే, మా నిరసనను ఈడీ ముందట, ఈడీ కార్యాలయాల ముందట మేము ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా మేము నా నిరసన వ్యక్తం చేస్తున్నాం. అంటే ఇది కూడా ఒక కోర్టులో కేసును అయితే వేయడం జరిగింది. దాంట్లో సోనియా, రాహుల్, మోతిలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, దుబే, పిట్రోడా తదితరులు దీనికి సంబంధించి కుట్రకోణం ఉందని, దీంట్లో వీరు భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించడం జరిగింది. ఇక వీరిపైన చట్టపరమైన చర్యలు చేపట్టడానికి ఖచ్చితంగా ముందుకు రావాలి అంటూ చెప్పడం జరిగింది. మొత్తానికి ఇది ఢిల్లీ సుప్రీంకోర్టు ద్వారా దర్యాప్తునకు మార్గం సుగమం చేశాయి. 2021లో ఈడీ దర్యాప్తు మొదలైంది. ఇక యంగ్ ఇండియన్లలో సోనియా, రాహుల్కు చెరో 38% వాటాలు ఉన్నాయని, మోసపూరితంగా ఈ కంపెనీలోకి ఆస్తుల్ని బదలాయించారనేది ప్రధాన ఆరోపణ. ఇక ఈ కేసులో యంగ్ ఇండియన్ డొటెక్స్ మర్చెంటైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్ని సునీల్ భండారీని నిందితులుగా చేర్చింది. ఇక సోనియా, రాహుల్ని యాజమాన్య లబ్ధిదారులుగా అంటే దీనికి సంబంధించిన 99% షేర్ల వాటాలో ప్రధాన లబ్ధిదారులుగా వీళ్ళిద్దరిని పేర్కోవడం జరిగింది. దీంతో పాటు యంగ్ ఇండియన్ ఏజోఎల్లను ఉపయోగించుకొని 18 కోట్ల బోగస్ విరాళాలను, 38 కోట్ల బోగస్ అద్దెలను, 29 కోట్ల బోగస్ ప్రకటనలు రాబట్టారని ఈడీ వాళ్ళ ఛార్జ్ షీట్లో ఆరోపించింది. ఇక కేసుతో ముడిపడిన ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ 5,000 కోట్లు ఉంటుందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి అటు 2012 నుంచి మొదలైన ఈ ఇష్యూకి సంబంధించి అయితే రాజకీయ రగడ కొనసాగుతుందనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తూనే ఉంది. ఎందుకంటే 2014 నుంచి ఇక బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ కేసుకు సంబంధించి కంటిన్యూ అవుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడు తెర మీదకి వచ్చినా మోదీ గవర్నమెంట్ ఈడీని ఉపయోగించుకొని నేరపూరిత నేతలపైన ఈడీని ప్రయోగించడం, ఆ తర్వాత బీజేపీలకు లాక్కోవడం, తర్వాత పార్టీకి అడ్వా కప్పేయడం, శుద్ధి చేయడం, ఇదంతా జరుగుతుంది అన్న ప్రశ్నలు అయితే ప్రతి చోట వినిపిస్తూనే ఉన్నాయి. ఇక 1938లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక భారతదేశంలోనే సమాజవాద దృక్పథంతో ఇది పుట్టినప్పటికీ మామూలుగా టైం చేంజ్ అవుతున్న కొద్దీ దాని ఆస్తులు, ఇన్వెస్ట్మెంట్లు, దానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు కామన్గా ఒక పత్రిక డెవలప్ అవుతుంది అనగానే దానికి సంబంధించి ఏదో ఒక వివాదం తెర మీదకి వస్తూ ఉంటుంది. నేషనల్ హెరాల్డ్ విషయంలో కూడా అదే జరిగింది. ప్రధానంగా ఆస్తుల బదిలీలకు సంబంధించి తెర మీదకి వచ్చిన అంశము 2010లో యంగ్ ఇండియా సంస్థ నేషనల్ హెరాల్డ్ పత్రికను కొనుగోలు చేయడం జరిగింది. అప్పటి వరకు జర్నల్స్ బేస్ చేసుకొని ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా గొంతుకని వినిపించే ప్రయత్నం చేస్తూ సీనియర్ జర్నలిస్టులు అందరూ ఏకమై పెట్టిన దీన్ని కంప్లీట్గా 2010లో యంగ్ ఇండియా సంస్థ నేషనల్ హెరాల్డ్ని అయితే కొనుగోలు చేసింది. ఇక ఈ పత్రికకు సంబంధించిన ఆస్తుల్ని అటు యంగ్ ఇండియా సంస్థ అయితే టోటల్గా కైవసం చేసుకుంది. ఈ బదిలీ చేస్తున్న సమయంలోనే కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల్ని, అంటే అప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ బదిలీ సమయంలో చాలా తక్కువ ఖర్చుకు, చాలా తక్కువ అమౌంట్కు వీళ్ళు కొని ఆస్తుల్ని బదిలీ చేసుకున్నారు. 1000 కోట్లు చేతులు మారాయి అన్నది 2010 నుంచి ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. కేవలం 50 లక్షల విలువైన ఆస్తుల్ని యంగ్ ఇండియా సంస్థకు చెల్లించి 1000 కోట్ల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు అనేది ప్రధాన ఆరోపణ. దీనికి బీజం పడింది 2010లో. 2012లో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అంశానికి సంబంధించి తెర మీద తీసుకొస్తే 2014లో ప్రైవేట్ వ్యాజ్యం దాఖలు కావడం జరిగింది. ఇక ఆ ప్రైవేట్ అంశానికి సంబంధించి ఆయన వేసిన కేసుకు సంబంధించి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఒక ప్రైవేట్ కేసు ఈ రేంజ్లో సెన్సేషన్ అవడం కూడా ఇదే ప్రథమం అంటూ కూడా న్యాయమూర్తులు చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే 2012 నుంచి దీనికి సంబంధించి ఈడీ కావచ్చు, ఐటీకి సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోతిలాల్ వోరా అంటే కాంగ్రెస్ నేత ఇతర నాయకులపైన ఆరోపణలు చేయడం జరిగింది. ఇక ఈ ఆరోపణలో ప్రధానమైంది ఒక అవినీతి మరియు ప్రైవేట్ సంస్థలకు పార్టీ ఆస్తుల్ని బదిలీ చేయడము.
ఎందుకంటే ఇది పార్టీ కోసం నడిపినప్పుడు మీ కుటుంబ పరంగా దీన్ని ఎలా బదిలీ చేస్తారు, మీ సొంత ఆస్తులు అన్నట్టు ఇన్ని వేల కోట్లను మీ అకౌంట్లో ఎలా వేసుకుంటారు, దీని మీద వచ్చే అద్దెల్ని మీరు ఎలా దీన్ని పొందుతారు అనేది ఇక్కడ ప్రధానంగా మోపబడిన ఆరోపణ. ఇక దీన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోయి బీజేపీ గవర్నమెంట్ 2014లో తెర మీదకి వచ్చిన దగ్గర నుండి పొలిటికల్ కోణం అనేది తెర మీదకి రావడం జరిగింది. సొంత లాభం కోసము దీన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబం వాడుకుంది అన్నది రాజకీయానికి సంబంధించి ఇటు వీళ్ళు వినిపిస్తున్నదైతే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ అంటూనే ఉంది. దీనికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా కేసులు నడుస్తూనే ఉన్నాయి, ఈడీ సమన్లు పంపిస్తూనే ఉంది. వీళ్ళు హాజరవ్వకపోవడము, కక్షపూరితంగా ఎలక్షన్ల టైంలోనే తీసుకొచ్చారంటూ ప్రతిసారి దీన్ని తెర మీద తీసుకురావడము, ఆ నిమిషానికి ఇది హంగామా చేయడం, ఆ తర్వాత సైడ్ వెళ్ళిపోవడం మనం ఎప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మొన్న ఇటు మొత్తం కాంగ్రెస్ శ్రేణులంతా బీజేపీలో ధర్నా చేయడము, ఇక ఈ ధర్నాకు సంబంధించి ఎలా చేస్తారంటూ రకరకాల ప్రశ్నలు రావడము, మీరే తప్పు చేయనప్పుడు ఈడీ విచారణకు ఎందుకు హాజరవ్వట్లేదు అనడము, దాంతోపాటు అటు ప్రియాంక గాంధీ తర్వాత భర్త రాబర్ట్ వాద్రాకు సంబంధించి కొన్ని కేసులు నమోదైన నేపథ్యంలో ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి కూడా దీన్ని లింక్ పెట్టడంతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇక ఎవరికి వారు దీన్ని కక్షపూరితంగా చేస్తున్నారని ఇటు కాంగ్రెస్ అంటూ ఉంటే, కక్షపూరితం అయితే దాన్ని నిరూపించవచ్చు కదా, మేము చేసిన తప్పు అయితే అదే కోర్టులో అదే న్యాయస్థానం ముందు వెళ్ళేసి దానికి సంబంధించి మీరు క్లీన్ చిట్ తెచ్చుకోవచ్చు కదా, ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు అంటూ బీజేపీ ప్రశ్నిస్తుంది. అసలు ఇప్పుడు అప్పట్లో ఇది తేలే అవకాశం ఉందా? ఇదే ఒక సామాన్యుడి దృక్కోణంలో చూస్తే, వాడు కోర్టుకు రాను అని ఒక సామాన్యుడు కనుక ఈడీ సమన్లు ఇస్తే నాకు రావడం కుదరదు అనేసని ఒకసారి 2 సార్లు కన్సిడర్ చేస్తారు, 3వసారికి తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. పెద్దల వరకు వచ్చేసరికి ఎందుకు ఈ అంశం సీరియస్ గా తీసుకోలేకపోతున్నారు? అన్ని అభియోగాలు మోపుతున్న బీజేపీ అయినా దీనికి సంబంధించి కరెక్ట్ సాక్ష్యాధారాలని ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతుంది? అంటే ఎవరికి వారు రాజకీయ లబ్ధి కోసమే చూస్తున్నారు తప్పితే దాని వెనకాల జరిగిన కుంభకోణాన్ని ఎందుకు తెర మీదకి తీసుకురావట్లేదు అంటూ సామాన్యుడు ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో అసలు ప్రత్యేకంగా ఏమీ చేర్చుకోలేకపోయింది, అసలు ఏమీ లేదు, మస్పూస్ మారేడుకాయ చేసి బీజేపీ చేస్తుంది అన్న అంశాన్ని అయితే చాలా మంది తెర మీద తీసుకురావడం జరిగితే, అసలు ఇలాంటివి జరిగితే సామాన్యులు మీ పార్టీలను ఎలా నమ్మాలి అన్న కోణానికి సంబంధించి అయితే చాలా రకాల ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఈ అంశం రాజకీయంగా ఉపయోగపడుతుంది తప్పితే దాని మీద వస్తున్న అద్దెలకు సంబంధించి కావచ్చు, నిజంగానే ఆ టైంలోనే 1000 కోట్ల కుంభకోణం అని అంటే ఇప్పుడు ఆస్తుల విలువ ఏ పార్టీ చేరుంటుంది అనే అంశానికి సంబంధించి ఎందుకు నిరూపించలేకపోతోంది? అసలు ఏంటి ఈ నేషనల్ హెరాల్డ్ కుంభకోణము, దీన్ని బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోతుందనే ప్రశ్న కూడా ప్రధానంగా ఇక్కడ వినిపిస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన అంశం. ఓకే, కత్తి వెంకటస్వామి గారు అలాగే వెంకటరెడ్డి గారు ఇద్దరు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు, చెప్పండి. ఎందుకంటే చాలా మంది అంటే సామాన్యుల నుంచి వస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే, ఏ తప్పు చేయనప్పుడు దానికి సంబంధించి క్లీన్ చిట్ తెచ్చుకోవాల్సిందైనా నిరూపించుకోవాల్సిందైనా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు కదా, వాళ్ళు ఎందుకని ఈ అంశానికి సంబంధించి విచారణ ఎదుర్కోలేకపోతున్నారు, ఏ తప్పు చేయలేదని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అన్న ఒక క్వశ్చన్ ని రేజ్ చేస్తున్నారు. దీన్ని మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఎక్కడ పోయి ప్రూవ్ చేసుకోవాలా? మేము విచారణకు పిలుస్తున్నారు కదా. ఓకే, కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులో అక్కడ విచారణ చేయించుకోవచ్చు కదా, కోర్టులో సబ్మిట్ చేసుకోవచ్చు కదా మీ దగ్గర ఎవిడెన్స్. ఓకే, రాజకీయ విశ్లేషకులు మనోహర్ గారు కూడా జాయిన్ అయ్యారు. మనోహర్ గారు, నమస్తే అండి. నమస్తే. మీ అభిప్రాయాన్ని ముందుగా తెలియజేయండి దీనికి సంబంధించి.
నీ చర్చను నేను వింటున్నాను. ఉమ్, ఆ, అయితే ఓకే, ఎవరి వాదన వాళ్ళకుండి పొలిటికల్ అటాకింగ్ జరుగుతుంది. ఎప్పుడు కూడా మనము ఒకరినొకరు మనం డిఫెండ్ చేసుకోవడానికే ఇక్కడికి వస్తాం కనుక ఉమ్, రెండు పార్టీలు కూడా డిఫెండ్ చేస్తుంటాయి. ఈడీ మిస్యూజ్ ఆఫ్ ఈడీ అనేది కాంగ్రెస్ చెప్తుంది, లేదు కోర్టులో ప్రూవ్ చేసుకోండి అని బీజేపీ చెప్తుంది. నా పాయింట్ ఏంటంటే బేసిక్ గా ఈ ఈ యొక్క మొత్తం ఈ స్కామ్ ఏదైతే నేషనల్ హెరాల్డ్ స్కామ్ ఏదైతే ఉందో ఇది జరగలేదు, ఇక్కడ ఏం తప్పు జరగలేదు, అంతా బాగుంది అనే వాదన ఒకటి ఉంది. అంతా బాగుంటే భయపడే పనే లేదు కదా. కోర్టు అనేది ఇప్పుడు ఈరోజు దేశం నమ్ముతుంది, ఫైనల్ గా కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అక్కడ ఏం పని చేస్తుంది అంటే మన వాదన పనిచేయదు, మన పేపర్స్ పనిచేస్తాయి, మన ఎవిడెన్స్ పనిచేస్తుంది. కనుక ఏజేఎల్ అనేటువంటి సంస్థ ఒక పవిత్రమైనటువంటి సంస్థ నా దృష్టిలో. ఉమ్, ఎందుకు అని అంటే అది స్వాతంత్రానికి పూర్వం ఏర్పడ్డది. ఒక దేశం యొక్క స్వాతంత్రం కోసం మన పెద్దలు మళ్ళా కాంగ్రెస్ అంటే ఏదో కాంగ్రెస్ పార్టీ అనుకుంటారు, అప్పుడు ఈ దేశమే కాంగ్రెస్. కనుక అది జరిగిన పొరపాటు ఏడ జరిగిందంటే గాంధీ గారు స్వయంగా ఒక మాట అన్నారు, ఈ కాంగ్రెస్ ను రద్దు చేయాలి, విలీనం చేసేయాలి, పొలిటికల్ పార్టీస్ ఈ పేరు పెట్టుకోకూడదు అని ఆయన ఆ రోజు చెప్పిండ్రు. అది ఎవరు వినలేదు. దానికి సంబంధించిన పరంపర ఏదున్నా కూడా స్వతంత్ర పోరాటంలో ఈ దేశ ప్రజల పోరాటం ఎట్లయితే తెలంగాణ పోరాటం మొత్తం కేసీఆర్ కు వెళ్ళిపోయిందో అట్లా అయిపోయింది ఇది. కనుక ఆ దేశం యొక్క ఏజేఎల్ అది అప్పుడు ఒక మంచి ఉద్దేశంతో దేశ ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి పత్రికలు ప్రారంభించబడ్డాయి. కొన్ని వేల మంది దాంట్లో మెంబర్స్ గా ఉన్నారు. దాని అర్థం ఏంటని అంటే దేశ ప్రజలే దాంట్లో ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ కానీ, నవజీవన్ కానీ, లేకపోతే అదేంటి ఉర్దూ పత్రిక కానీ, ఇవన్నీ నడిచాయి. అప్పుడు దేశ హితం కోసం నడిచాయి. దాంట్లో ప్రాపర్టీస్ మిగిలిపోవచ్చు, పాట్నాలో ఉన్నాయి, లక్నోలో ఉన్నాయి, ముంబైలో ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి. ఇదంతా సమస్య ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇష్యూ అంతా ఎప్పుడు వచ్చిందంటే పాపం సుబ్రహ్మణ్య స్వామి గారు 2013లో కేసు వేసాకనే ఇష్యూ బయటకు వచ్చింది. అంతవరకు ఇష్యూ లేదు కదా. సుబ్రహ్మణ్య స్వామి లేకపోతే సమస్యనే లేదు. కనుక కేసు వేశాడు. 2010 నుంచి సర్దుకోవడం మొదలైంది. ఏజేఎల్ ఆస్తులు ఉన్నాయి, పత్రికలు బంద్ అయిపోయినాయి, ఆస్తులు కోట్లకు పడగలెత్తినాయి. అయితే కలెక్టివ్ ప్రాపర్టీగా అట్లనే ఉంటే కూడా ఏం ప్రాబ్లం లేకుండే. ఈ కేసులో ఉన్నదంతా ఏంది అంటే ఈ నేషనల్ హెరాల్డ్ లేకపోతే ఈ పత్రికలు క్లోజ్ అయిపోయినా కూడా దాని యొక్క ఆస్తులు కోట్ల రూపాయలకి అయిపోయినో వీటిని అలాగే ఉన్న ఎవరు అడిగేవాళ్ళు కాదు. ఎప్పుడైతే సుబ్రహ్మణ్యం సార్ కేసు వేశాడు, కోర్టు చెప్పింది ఈడీని ఎంక్వైరీ చేయమని. బీజేపీ కాదు చెప్పింది ఇది, లేకపోతే ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం కూడా కాదు ఇది చెప్పింది. అయ్యా ఇది ఏంటి, ఈ పేపర్స్ అన్ని తీసుకోండి, దీన్ని ఎంక్వైరీ చేయండి, దీని విషయం బయటకు పెట్టండి అని. ఇది పెట్టంగానే ఇక్కడ ఇంకో వైపు సర్దుకోవడం మొదలైంది. కొత్త కంపెనీ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. యంగ్ ఇండియా అని ఒక కంపెనీ వచ్చింది. 2010-11లో వచ్చింది. నవంబర్లో కంపెనీ స్టార్ట్ అయింది. ఆయన శ్యామ్ పిట్రోడా తర్వాత ఇంకొక ఆయన ఎవరు వాళ్ళిద్దరి పేరు మీద అయింది. డిసెంబర్లో రాహుల్ గాంధీకి 38% వాటా వచ్చింది. జనవరిలో సోనియా గాంధీ వచ్చింది, ఆమెకు 38-36 వచ్చింది. టోటల్ గా 76-78% వీళ్ళిద్దరి మీద చేయబడ్డాయి. ఈ యంగ్ ఇండియా కంపెనీకి అక్కడి ఆస్తులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి, ఇద్దరు వ్యక్తులకు ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. ఇది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి విషయం, ఇదేది కొత్తది కాదు, ఏం కాదు. ఈడీ బోడీ ఇదంతా పక్కకు పెడదాం కాసేపు. జరిగింది ఏంటి అంటే ఏజేఎల్ ఏదైతే ఉందో ఇది పవిత్రమైనటువంటి సంస్థ. ఈ దేశం భారతీయులు 140 కోట్ల మంది ప్రజల యొక్క సంస్థ. ఎందుకంటే ఆ సంస్థని మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టింది. అప్పుడు వాడున్నాడా వీడున్నాడా తర్వాత మనం ఎవరం లేము. అసలు ఏదున్నా కూడా దేశ స్వాతంత్రం కొరకు పోరాడినటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి, వాటి క్రెడిట్ వాటికి ఎప్పటికీ ఉంటుంది. కానీ ఆ ఆస్తులు ఈరోజు 5,000 కోట్లకు చేరింది. ఈడీ ఏం చేసింది, ఈడీని ఎంక్వైరీ చేసింది. కోర్టు కూడా ఏం చెప్పింది అని అంటే 9వ తారీఖు కోర్టుకు మొన్న ఒక హియరింగ్ అయింది. తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ వచ్చేసి. ఛార్జ్ షీట్ ఎప్పుడు దాఖలు చేస్తారు రండి, ఇది ఎప్పుడైతే ఆధారాలు అవి దొరుకుతాయో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. ఈ లోపల
ఆస్తుల జప్తు చేసుకోమని చెప్పేసింది కోర్టు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చూస్తే 300 కోట్లు 400 కోట్లు కట్టండి అని చెప్పేసింది. ఇవన్నీ కోర్టు ద్వారా జరుగుతున్నాయి. రేపు 25వ తారీఖు మళ్ళీ హియరింగ్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఈడీ కేసులు పిఎంఎల్ఏ కేసులు చాలా సీరియస్గా ఉంటాయి. ఎందుకు సీరియస్? మన కేసు పెట్టంగానే ఎందుకు కవితమ్మను అరెస్ట్ చేయాలి? అసలు ఈడీ కేసే అరెస్ట్ చేసేస్తారు, అంతే, వేరే ఏముండదు. కాకపోతే పెద్ద మనుషులు ఇద్దరు కూడా కనుక వీళ్ళను అరెస్ట్ చేయడం లేదు. ఇంకా రేపు 25 తారీఖు తర్వాత అటువంటిది ఏదో కోర్టు మూవ్ చేసినప్పుడు కొద్దిగా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి బాగుండదు. కనుక కార్యకర్తలు అందరూ కూడా దేశం అంతా ఒక ఉద్యమం లాగా తీసుకొని నో 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 తప్పు చేయలేదు అని రోడ్ల మీద. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఉద్యమం చేయాలి, ఊరూర ఉద్యమాలు చేయాలి. దేని కొరకు అంటే కాంగ్రెస్ ను కాపాడుకోవడానికి చేయాలి. ఇవి కాంగ్రెస్ ఆస్తులు ఒక 2 వ్యక్తులు తీసుకెళ్తున్నారు మనోహర్ గారు అని నా అభిప్రాయం. ఓకే, అంటే సామాన్యుడు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే ఈడీ విషయానికి సంబంధించి అంటే పెద్ద ప్రొఫైల్ కేసు అయితే ఒకలాగా, చిన్న ప్రొఫైల్ కేసు అయితే ఒకలాగా, ఇలా చూసే రైట్ ఈడీకి ఉంటుందా? అంటే మీరు ఇప్పుడు కవితను కూడా మెన్షన్ చేశారు దీంట్లో. ఎస్, అది కోర్టు అనుమతి లేకుండా అరెస్ట్ చేయలేరు కనుక వెయిట్ చేస్తుంది ఈడీ, అంతే. ఓకే, అలా ఏం కాదు. ఒకసారి అనుమతి వచ్చేసి మీరు చెప్పిన దానికి వెంకటస్వామి గారు ఏదో రియాక్ట్ అవుతా అంటున్నారు. వెంకటస్వామి గారు చిన్న క్లారిఫికేషన్ ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ అండి. ఇప్పుడు కవితని అరెస్ట్ చేయలేదని చెప్పేసి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వాదన తీసుకొచ్చి పబ్లిక్ కి వెళ్ళిందో డెఫినెట్ గా దర్యాప్తు చేసేటప్పుడు టైం పట్టొచ్చు. ఇప్పుడు కేసు ఫైల్ చేయగానే అది బీజేపీ కదండి కేసు తోడింది, అది లిక్కర్ కేసుకు సంబంధించి తోడింది. అవును, తోడినా కూడా తప్పు ఉంది కాబట్టి తోడిండ్రు, ఎవిడెన్స్ ఉంది కాబట్టి తోడిండ్రు, దాంట్లో తప్పే ఉంది. దర్యాప్తు చేసేటప్పుడు టైం పట్టుద్ది, 4 రోజులు పట్టొచ్చు. అదే కదా, అంటే ఇప్పుడు నేను అదే మనోహర్ గారిని అడిగింది అదే కదా. ఆమె విషయంలో ఇమీడియట్ గా అరెస్ట్ జరిగినప్పుడు అంటే ఇది ముందు హాజరైన తర్వాత ఆమెను అరెస్ట్ చేసినప్పుడు మీరు ఒకవేళ ఇక్కడ తప్పు చేశారని అనిపించినప్పుడు ఆధారాలు సమర్పించినప్పుడు ఎందుకు దీన్ని డ్రాగ్ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది కూడా, కాంగ్రెస్ వాళ్ళు అడుగుతుంది కూడా అదే కదా. ఇదే ఇప్పుడు ఎవిడెన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాతనే కదా కోర్టు కూడా హియరింగ్ వస్తా ఉంది రేపు పొద్దున April 25th కి. ఇవన్నీ కూడా ఏంటంటే అంతకుముందు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, కవితని అరెస్ట్ చేయట్లేదు అనేసి ఈడీ మా చేతులు ఉందని చెప్పేసి ఏదో చెప్పుకుంటూ పోయి వాళ్ళకి డిపాజిట్లు దక్కని వాళ్ళకి మొత్తం బీజేపీ బీఆర్ఎస్ ఇవి ఒకటే అని చెప్పేసి మొత్తం పబ్లిక్లకి వెళ్ళి ఈ ఓట్లు వచ్చినాయి, వీళ్ళకి ఈ సీట్లు వచ్చినాయి, లేకపోతే వీళ్ళకి ఆ సీట్లు కూడా రాకపోయేది. దానికంటే 6 నెలల ముందు ఏ ఎన్నికలు వచ్చినా వీళ్ళకి డిపాజిట్ దక్కలేదు. అదే సాకు తోటి ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చారు, అబద్ధాలు చెప్పి వచ్చారు వీళ్ళంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను, ఈ కాంగ్రెస్ పార్టీ దాచుకోవడం వీళ్ళ చరిత్ర. ఎందుకు చెప్తున్నానంటే కరప్టెడ్ పార్టీ, క్రిమినల్ పార్టీ, ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కేజ్రీవాల్ పైన కరెక్ట్ టైం లోనే కేసు పెట్టారు. మోదీ ఈడీని వాడుకోవడంలో సిద్ధాస్తుడు అయిపోయారు అంటూ కూడా రకరకాల సందర్భాల్లో తెర మీదకి వస్తూనే ఉంది కదా. వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వట్లేదు, అదే కదా ఇప్పుడు ప్రాబ్లం. సిబిఐని బెదిరించారు. వాళ్ళ హయాంలో 2012లో కేసు ఫైల్ అయినప్పుడు వాళ్ళ చేతిలో సిబిఐ ఉంటే సిబిఐని బెదిరించారు, సిబిఐ పక్క పోయింది ఆ టైంలో. తర్వాత ఈడీ అట్లాగే ఉంది. ఇప్పుడు కేసు మూవ్ అవుతా ఉంది కదా. రెండో పాయింట్ ఒక్క నిమిషం ఉండండి. రెండో పాయింట్, వీళ్ళు ఎందుకు కరప్టెడ్ అంటే 2004 నుంచి 2014 వరకు దగ్గర 14 పెద్ద కేసులు, పెద్ద స్కామ్స్ జరిగినాయి వీళ్ళ హయాంలో. ఒకటి సత్యం కేసు, ఐపీఎల్ స్కాము, ఆదర్శ్ స్కాము, 2G స్కాము, తర్వాత కోల్ స్కాము, చాపర్ స్కాము, ట్రక్ స్కాము, కామన్వెల్త్ స్కాము, ఇవన్నీ కూడా దగ్గర వేల కోట్లు, లక్షల కోట్ల స్కాములు వీళ్ళ హయాంలో జరిగినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్క స్కామ్ ఎక్కడైనా కనపడిందా? ఎక్కడైనా బయటపడిందా? మీ వాళ్ళకు సంబంధించి మీరు ఎలాంటి ఎంక్వైరీ అదానికి సంబంధించి కాదు వెంకటరెడ్డి గారు, అదానికి సంబంధించి రకరకాల వస్తున్నా మీ వాడనేది ఎలాంటి కేసులు పెట్టట్లేదు, ఎంక్వైరీ చేయట్లేదు అనేది కదా తెర మీదకి వస్తుంది. అదే ఆదాని ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు, అందరూ తెలుసు ఆ విషయము. ఎక్కడైనా నిజంగానే మీకు దగ్గర ఎవిడెన్స్ ఉంటే కేసులు వేసుకోండి. ఎవరితో ఉన్నారు, ఎవరు ఆపుతున్నారు? మేము ఆపుతున్నారు చెప్పమని చెప్పండి. ఇదంతా ఏంటంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ. వెంకటస్వామి గారు మాట్లాడుతున్నారు. వెంకటస్వామి గారు
రైట్. ఇప్పుడు ముందు మురళీ మనోహర్ అన్నట్టు నీకు ఒక క్లారిటీ ఇస్తాను. బీయింగ్ అన్ అడ్వకేట్ అండ్ ఈ ఆల్సో నోస్ వెరీ వెల్, ఛార్జ్ షీట్ ప్రిమా ఫేసి ఎవిడెన్స్ ఉంటేనే ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది అనేది శుద్ధాబద్ధం. అసత్యమైన ఆరోపణలు చేసి అక్రమ కేసులు పెట్టి అక్రమ కేసుల ద్వారా ప్రత్యర్థులను బొక్కలో దూయడం కోసం అనేక రకాల ఛార్జ్ షీట్లు ఫైల్ చేసినటువంటి గుడంతాలు లక్షల కొద్దీ ఈ దేశంలో ఉన్నాయి. కాబట్టి ఛార్జ్ షీట్ ఫైలింగ్ అనేది చాలా ఫేర్ గా నిజంగానే అంటే నిజంగా తప్పు జరిగిన తరగనే వస్తుంది అనేటువంటిది మునిమన అనుకుంటున్నాడు. కానీ అది కాదన్నా, మనం కూడా అట్లాంటి కేసులు నేను కూడా ఫేస్ చేసిన, బహుశా మీరు ఫేస్ చేయకపోవచ్చు కానీ నేను ఫేస్ చేసిన డ్యూరింగ్ అవర్ స్టూడెంట్ లైఫ్ అండ్ ది టీచర్ టైప్ ఆల్సో. సో కాబట్టి అది ఒకటి నేను క్లారిఫై చేయదలుచుకున్నాను. రెండో విషయం, వెంకరెడ్డి గారు చెప్తున్నారా అన్న, వ్యాపం అనేటువంటి ఒక కుంభకోణంలో 45 మంది సాక్షులను చంపేసినటువంటి కిరాతక ప్రభుత్వం మధ్యప్రదేశ్ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి సౌమ్యంగా కనిపించేటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్. ఇక మీరేం చెప్తారన్న క్రిమినాలిటీ గురించి? జడ్జిని చంపించి ఇంకో జడ్జిని తెచ్చుకొని క్లీన్ చిట్ తీసుకున్నాడే అమిత్ షా. ఇక క్రిమినాలిటీ గురించి వేరే వాళ్ళని అడిగేటువంటి నైతిక హక్కు మీకు ఇక్కడ ఉన్నదన్న. కాబట్టి ఈ అప్రోచ్ అంటే ఎరాడికేటింగ్ బుల్డోజింగ్ ద ప్రజాస్వామ్యంలో మురళీ మనోహర్ అన్న ఒక మాట చెప్తుండే, గాంధీజీ రద్దు చేయమని చెప్పిండని. సో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎన్నిసార్లు హెచ్చరిక చేసిండ్రో భారతీయ జనతా పార్టీకి, ఎన్ని 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 అంటే అల్లుని గోత్రాలు మేనమాకారు. కానీ నేను కూడా అక్కడే పనిచేసిన, 30 ఏళ్ళు పనిచేసిన. ఎవరు ఏందో ఎవరి గోత్రాలు ఏందో వాళ్ళకి తెలిసిందే. సో భారతీయ జనతా పార్టీ చేసేటువంటి తప్పిదాలను ఆర్ఎస్ఎస్ పెద్దలు సరిచేయడానికి ఎన్నిసార్లు సరి చేసిందో, ఎన్నిసార్లు తప్పిదాలు జరిగినాయో అందరికి తెలిసిందే. సో ఇవన్నీ ఒక రకంగా ఏంటంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యము బతకొద్దు అనేటువంటిది, నియంతృత్వ పాలన, రాజరిక పాలన జరగాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం. అందుకనే వాళ్ళు రాజ్యాంగం మీద దాడి చేస్తున్నారు, రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ఇక్కడ ఏమైనా ఆర్బీఐ దగ్గర నుంచి మొదలుకొని ఎలక్షన్ కమిషన్ వరకు నిర్వీర్యం చేసిండ్రు. ఇటున్నటువంటి న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైనటువంటి దాడి, అదేవిధంగా మీడియా మీద దాడి. సో ఏ వ్యవస్థను కూడా కంప్లీట్ గా చెప్పు చేతుల్లో పెట్టుకొని కంప్లీట్ గా బ్లాక్ మెయిల్ చేసి చాలా ఫేర్ అని చెప్తున్నారు. ఒక ఫేర్ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసరు మోడీ గారిని ఎక్కడో చెక్ చేసిండని ఆపిండని చెప్పి ఈయన వచ్చిన తర్వాత తీసుకపోయి జైల్లో పెట్టినటువంటి సంస్కృతి. వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడతారండి, ఎవరికేం తెలియదని. కాబట్టి ఇలా కేవలం రాజకీయ, నేనేమంటున్నానంటే మేము నిజంగా మా వైపు నుంచి తప్పు జరిగితే డెఫినెట్ గా కోర్టులు మాకు వచ్చేటువంటి శిక్షలకు మేము సిద్ధమే. రాహుల్ గాంధీని జైల్లో పెడతానంటే పెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీ లీడర్లకు జైలు కూర్చొని రావడం స్వతంత్రం అప్పటి నుంచి వచ్చినటువంటి సంస్కృతే, మాకేం అభ్యంతరం. ప్రజల కోసం తీసుకోవడానికి ఎప్పుడు సిద్ధమే. కాకపోతే థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు మనోహర్ గారు, అలాగే వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైం అయిపోయింది. చూస్తున్నారు కదా, దేనికైనా సిద్ధమే అంటూ ఇరు పార్టీలు అంటున్నాయి. మరి దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి మూవ్ అనేది ఉంటుందనేది అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే చాలా క్లియర్ కట్ గా